బీఆర్ఎస్ భవన్లో ఎమ్మెల్సీ దాసరి శ్రవణ్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. బాధ కలుగుతుంది. రాజకీయాలు ఉంటాయి పోతాయి, పార్టీలు అధికారంలో వస్తాయి పోతాయి, కానీ కొన్ని ప్రమాణాలు కొన్ని ప్రామాణికతలు నిలబడాలి, అట్లా శాశ్వతంగా నిలబడాలి. వాటిని నాశనం చేసే ప్రయత్నం చేస్తూ ఉండి వాళ్ళ దుర్మార్గమైనటువంటి రీతిలో రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 60 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎమ్మెల్సీలు, 15 మంది ఎమ్మెల్సీలు మొత్తం ఇవాళ గల్లీ గల్లీ తిరిగిండు రేవంత్ రెడ్డి ప్రచారంలో భాగంగా. ఇవాళ ఒక్కరోజు బయటకు వెళ్ళలే బిడ్డాడు. బట్టి విక్రమార్క మొత్తం క్యాబినెట్ మంత్రులంతా కాన్వాయ్ పెట్టుకొని గల్లీ గల్లీ తిరిగి వాళ్ళ ఓటర్లను బెదిరించే ప్రయత్నం చేసిండ్రు. సర్ప్రైజ్డ్ ఇవాళ అల్ఫా స్కూల్ అని చెప్పని షేక్పేట్లో ఒక బూత్, ఆ బూత్లో ఉన్నటువంటి ఒక వర్కరు, కాంగ్రెస్ పార్టీ వర్కరు లోపలికి ఉరుకుతాడు. బోగస్ ఓటర్లు పోగానే వాళ్ళ వెంబడి లోపలికి ఉరుకుతాడు, ఫోన్ కొడతాడు. ఫోన్ ఈజ్ నాట్ అలౌడ్ టు గో ఇన్ టు ది ఎలక్షన్ బూత్. ఫోన్ కొడతాడు. ఫోన్ కొట్టి లేకో మంత్రి సాబ్ బాత్ కర్తే అని చెప్పని పిఓకి ఇస్తారు, ప్రిసైడింగ్ ఆఫీసర్కు. మరి ఆ మంత్రి ఏం చెప్తుండో పిఓను బెదిరిస్తున్నారు. అండ్ దే ఆర్ నాట్ ఈవెన్ వెరిఫైయింగ్. అండ్ దెన్ దొంగ ఓట్లు వేయించడం. ఇది సంస్కారం. ఇది ఎన్నికల నిర్వహణ తీరు తెలంగాణలో. ఒక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో ఈ ఎన్నికలు నిర్వహించినారు. 144 సెక్షన్ పేరు మీద నాటకం చేసినారు, రకరకాల రీతుల్లో పెద్ద ఎత్తున చేసినారు. ఆఖరికి పాపం మాగంటి సునీత గారిని కూడా బెదిరించే ప్రయత్నం చేసినారు, ఆ పిల్లల్ని బెదిరించే ప్రయత్నం చేసినారు. అక్షర అమ్మాయిలను వాళ్ళ అబ్బాయిని బెదిరించే ప్రయత్నం చేసినారు, సునీత గారిని బెదిరించే ప్రయత్నం చేసినారు. షరీఫ్ అని చెప్పని అతన్ని రాత్రి టాస్క్ ఫోర్స్ ఎత్తుకపోయి దాడి చేసి కొట్టి తెల్లారి పొద్దుగా పక్కకు నిలబెట్టుకొని కండువా కప్పిండు. మీరు అందరు చూసిండ్రు అది. ఆయన ఆ బాధ భరించలేక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఇది బీహార్ అండి, ఇది ఇటువంటి సంప్రదాయం. రాయలసీమ ఫ్యాక్షన్లో, రాయలసీమలో, ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది. బట్ వీఆర్ సీయింగ్ ఇన్ తెలంగాణ టుడే అన్ఫార్చునేట్లీ. 139 డ్రోన్స్ పట్టుకొచ్చిండ్రు అంటారు. సందుల గుండగాళ్ళు, సందుల గుండగాళ్ళు. మరి దేనికి పెట్టిండ్రు? పీకనికి పెట్టిండ్రా డ్రోన్స్ అన్ని? పారామిలిటరీ ఫోర్సెస్ పెట్టండి అని నెత్తి మీద నోరు పెట్టుకొని అడిగినాం మేము. నో పారామిలిటరీ ఫోర్స్, నో పోలీస్. మొత్తం యంత్రాంగం అంతా కూడా ఇవాళ ప్రభుత్వానికి పేరోల్ మీద ఉన్నట్టుగా వ్యవహరించినారు. అదేదో కాంగ్రెస్ పార్టీ పేరోల్ మీద ఉన్నట్టుగా, పేరోల్ మీద ఉన్నట్టుగా ఎన్నికల సంఘాధికారులు తర్వాత పోలీసులు వ్యవహరించినారు. ఈ వైఖరి ప్రజాస్వామ్యాన్ని కూని చేసేది, రాజ్యాంగాన్ని కూని చేసే ఒక విషయాన్ని తెలియజేస్తూ చివరిగా ఒక్క విషయం. ప్రజలు ఇంత పెద్ద ఎత్తున పాల్పడ్డప్పటికీ కూడా కుట్రలు, కుతంత్రాలు, కక్షలు, కార్పణ్యాలు, డబ్బు, బెదిరింపులు ఇన్ని చేసినప్పటికీ కూడా ప్రజలు పెద్ద ఎత్తున కేసీఆర్ గారిని కోరుకున్నారు, కేటీఆర్ గారిని కోరుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాలా అని చెప్పని కోరుకున్నారు. హమ్కు దోకా హువా హై అని చెప్పని ముస్లిమ్స్ నుండి మొదటి వర్గాలు చెప్పినారు. క్యా సోచ్కే ఓటు దాలే, క్యా హో గయా ఇస్కు సికానా. వాళ్ళు ఇవాళ ఓట్లు వేసినట్టు ఒక తీరు మాకు చాలా సంతోషం కలిగించినట్టు ఒక పరిస్థితి. ప్రజలందరూ కూడా ఇవాళ బీఆర్ఎస్ వైపు మళ్ళా ఫేవరబుల్గా ఓట్ చేసినారు. తప్పనిసరిగా ధర్మం గెలుస్తుంది. భగవంతుడు మా పైన ఉన్నాడు. భగవంతుడి దయతోటి, ప్రజల యొక్క ప్రేమ అభిమానాలతోటి తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో గెలుస్తామని చెప్పని నమ్ముతా ఉన్నాం. బట్ అయినప్పటికీ కూడా ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పొలిటికల్ పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా ఎన్నికల కమిషన్ వారికి, పోలీస్ వారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సజ్జనార్ గారు, యూ హ్యావ్ ఎ రెప్యుటేషన్. శివధర్ రెడ్డి గారు, యు ఆర్ డీజీపీ, యూ ఆల్సో హ్యావ్ ఎ రెప్యుటేషన్. మీ రెప్యుటేషన్ ఖరాబ్ అయ్యే విధంగా ఇవాళ మరి అది లోకల్ వాళ్ళ ప్రాబ్లమా, మీ ప్రాబ్లమా, లోకల్ సిఐల ప్రాబ్లమా, ఏసీపీల ప్రాబ్లమా? మొత్తం పోలీసు వాళ్ళంతా లోకల్ పార్టీకి కొల్యూడైనట్టుగా పనిచేస్తే చర్యలు ఎవరు తీసుకోవాలా? కాబట్టి మేము ఎన్నికల కమిషన్ వారిని ఈ పోలీసుల పైన కూడా చర్య తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాము. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, మీ ఆత్మ మీద గుండె మీద చేయబెట్టుకొని నిద్రపోండి. అలా ఒకసారి గుండె మీద చేయబెట్టుకొని ఆలోచించండి. డిడ్ యూ డూ యువర్ జాబ్ రైట్లీ? ఇంత విచ్చలవిడి అవినీతి తప్పనిసరిగా భవిష్యత్తులో ఇటువంటి చిల్లర ప్రయత్నాలకు, ఈ రకంగా రాజ్యాంగాన్ని కూనీ చేసినట్టుగా వైఖరికి తగిన మూల్యం ఎవరెవరైతే ఎన్నికల నియమ నిబంధనలను తుంగలో దొక్కిండ్రో వాళ్ళందరూ కూడా చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పని తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు పోలీసు గారు మాట్లాడతారు.